కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి మీదనే కేసు కట్టినటువంటి ఉదంతం ఇది. తమ పొలంలో ఆవులు మేపద్దన్నందుకు టీడీపీ కార్యకర్త కర్రతో దాడి చేసి ఇద్దరిని గాయపరిచాడు. గాయపడిన వాళ్ళు ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా ఎస్ఐ వాళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అక్కడ దాక్కుండా 48 గంటలుగా ఇద్దరిని పోలీస్ స్టేషన్ నిర్బంధించి నరకం చూపుతున్నారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రశ్నిస్తే ఎస్ఐ గుట్టుగా సెలవు పెట్టి వెళ్ళిపోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లా బాకరాపేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. చిన్నగొట్టికల్లు మండలం వినిగేపల్లికి చెందినటువంటి హరినాథ్ రెడ్డి బాలకృష్ణారెడ్డికి చెందిన పొలంలో టీడీపీ కార్యకర్త భారతరెడ్డి శుక్రవారం తన ఆవులు మేపడంతో వాళ్ళు అడ్డు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపాదాలు జరిగాయి. దీంతో భారతరెడ్డి కర్రతో దాడి చేయడంతో బాలకృష్ణారెడ్డి హరినాథ్ రెడ్డి గాయపడ్డారు. క్షతగాత్రులు బాకరాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. అప్పటికే అధికార పార్టీ నేతలు భారతరెడ్డిపై కేసు లేకుండా చూడాలని ఎస్ఐ రాఘవేంద్రపై ఒత్తిడి తేవడంతో ఆయన గాయపడిన ఇద్దరిని స్టేషన్లో నిర్బంధించారు. ఆ తర్వాత భారతరెడ్డి నుంచి ఫిర్యాదు స్వీకరించి బాధితులైన బాలకృష్ణారెడ్డి హరినాథ్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితులు ఇద్దరిని 48 గంటలుగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంతో వాళ్ళ కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళని ఎలా నిర్బంధిస్తారని ఎస్ఐని ప్రశ్నించారు. దీంతో తాను 3 రోజులు సెలవు పెట్టానంటే ఎస్ఐ తప్పించుకున్నారు. ఈ ఘటన మీద సిఎంఎస్ మాజీ చైర్మన్ సహదేవరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ బాకరాపేట ఎస్ఐ రాఘవేంద్ర అనైతిక చర్యలపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారన్నటువంటి వార్త సాక్షి రాసుకొచ్చింది.